టాప్ స్టోరీ. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మన టాలీవుడ్ హీరోలు కొత్త అవతారెత్తుతున్నారు. యాక్టర్స్ కాస్త రైటర్స్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, లిరిసిస్ట్ ఇంకా సింగర్గా టాలెంట్ చూపిస్తున్నారు. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ మీద తండ్రితో ఖైదీ నెంబర్ 150, సైరా, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు తీశారు. చరణ్ నుంచి కిరణ్ అబ్బవరం వరకు ఇలా డిఫరెంట్ టాలెంట్ చూపిస్తున్న హీరోలు ఎవరో చూసేద్దాం. రామ్ చరణ్ ఇప్పుడు తన సొంత బ్యానర్లో కాకుండా బయట హీరోతో సినిమా చేస్తున్నారు. నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ది ఇండియా హౌస్ జై మాతాది ట్యాగ్లైన్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వి మెగా పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. దీనికి రామ్ చరణ్ సమర్పకుడు. రామ్ వంశీకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. స్వాతంత్రానికి పూర్వం జరిగిన వాస్తవ సంఘటనలతో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రాబోతోంది. అడవిశేష్ మంచి యాక్టరే కాదు, సూపర్ రైటర్ కూడా. థ్రిల్లింగ్ స్టోరీస్, మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లేతో అదరగొట్టేస్తుంటారు. కెరీర్ స్టార్టింగ్లో కర్మ, కిస్ లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తూ కథ రాసుకొని డైరెక్షన్ కూడా చేశారు శేష్. క్షణం, గూఢచారి సినిమాలకు స్టోరీ, స్క్రీన్ ప్లే, మేజర్కి రైటింగ్. రీసెంట్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అవుతున్న డెకాయిట్ ఒక ప్రేమ కథ సినిమాకు కూడా కథనాలు రాసి ఆకట్టుకున్నారు శేష్. సెట్స్ మీద ఉన్న పాన్ ఇండియా ఫిల్మ్ Z2 కూడా ఆయన రచనలోనే రాబోతోంది. ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి అతి తక్కువ టైంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు కిరణ్ అబ్బవరం. కా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన నిర్మాతగా చేసిన ఫస్ట్ మూవీ తిమ్మరాజుపల్లి టీవీ ఈ నెల 17న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో చాలా మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయనున్నారు ఆయన. కెమెరా అసిస్టెంట్గా చేసిన సాయి తేజ్ని హీరోగా మార్చారు. త్వరలో దర్శకుడిగా మారి రియాలిటీ అనే సినిమా చేయబోతున్నారు కిరణ్. రామ్ పోతినేని కూడా తనలోని న్యూ టాలెంట్ని బయట పెడుతున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకాలో నువ్వుంటే చాలే లాంటి బ్యూటిఫుల్ సాంగ్ చేశారు రామ్. దీన్ని అనిరుద్ పాడారు. అలాగే భాస్కర్ భట్ల రాసిన పప్పీ షేమ్ అనే సూపర్ సాంగ్తో సింగర్గాను అలరించారు. వివేక్ అండ్ మెర్విన్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు రామ్ స్టోరీ రైటర్గా మారుతున్నారు. తన కథను తెర మీదకు తీసుకొచ్చే సరైన డైరెక్టర్ కోసం సర్చ్ చేస్తున్నారు ఆయన. ఫలక్నామా దాస్ మూవీతో విశ్వక్సేన్ కూడా డైరెక్టర్గా మారారు. దీనికి రైటర్, కో ప్రొడ్యూసర్ కూడా తనే. తర్వాత దాస్ కా ధమ్కీలో డ్యూయల్ రోల్తో పాటు రైటర్, డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్గాను చేశారు. ప్రెజెంట్ హీరోగా నటిస్తూ స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకొని కాల్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే దేవర మూవీ నిర్మించిన యువసుధ ఆర్ట్స్ బ్యానర్లో విశ్వక్ హీరోగా నటిస్తూ సమర్పిస్తున్న సినిమా కొరటాల శివ క్లాప్తో లాంచ్ అయింది. సిద్ధార్థ్ మంచి నటుడే కాదు, రైటర్ ఇంకా సింగర్గాను ప్రేక్షకులను అలరించారు. తెలుగు, తమిళ్లో అదిరిపోయే సాంగ్స్ పాడారు. బొమ్మరిల్లు, ఆట, ఓయ్, బావా, ఓ మై ఫ్రెండ్ లాంటి సినిమాల్లో సింగర్గా టాలెంట్ చూపించిన సిద్ధు తను హీరోగా చేసిన చుక్కల్లో చంద్రుడు మూవీకి స్క్రీన్ ప్లే రాశారు. ప్రొడ్యూసర్గాను టర్న్ అయ్యారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బ్యూటిఫుల్ మ్యూజిషియన్, హైలీ టాలెంటెడ్. మ్యూజిక్తో మ్యాజిక్ చేయడమే కాకుండా సింగర్గా అలాగే కొన్ని సాంగ్స్లో కనిపించి అలరించారు. ఇప్పుడు ఆయన ఎల్లమ్మ అనే పాన్ ఇండియా మూవీతో హీరోగా మారుతున్నారు. బలగం ఫేమ్ వేణు డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా యాక్టర్గానే కాకుండా కృష్ణ అండ్ హిస్ లీలాకి స్టోరీ ఎడిటింగ్, మా వింతగాథ వినుమాకి స్టోరీ ఎడిటింగ్ అండ్ లిరిసిస్ట్, డీజే టిల్లుకి రైటర్, టిల్లు స్క్వేర్కి రైటర్ అలాగే లిరిక్స్ కూడా రాశారు. గుంటూరు టాకీస్, నరుడా డో నరుడా, మా వింతగాథ వినుమ, డీజే టిల్లు సినిమాల్లో సింగర్గాను తన టాలెంట్ చూపించారు సిద్ధు. ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో సాలిడ్ సూపర్ హిట్తో పాటు 100 కోట్లు కొల్లగొట్టారు నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీకి స్క్రీన్ ప్లే రాశారు. అనగనగా ఒక రాజులో భీమవరం బాల్మా సాంగ్తో సింగర్గాను అలరించారు నవీన్. శ్రీ సీతారాముల కళ్యాణం చూదము రారండి, అన్నయ్య, శివరామరాజు, భలేవాడివి బాసు లాంటి పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు వెంకట్. పవన్ కళ్యాణ్ ఓజీలోనూ కాసేపు కనిపించారు. ఇప్పుడు హరుడు అనే మూవీలో నటిస్తూ నిర్మాతగాను మారారు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.